పూర్వం న్యాయాధిపతులు ఏలిన కాలంలో తినటానికి చాలినంత ఆహారము దొరకని కరువు రోజులు వచ్చాయి. ఎలీమెలెకు అనే ఒక అతను యూదాలోని బెత్లెహేము వదిలిపెట్టి అతను, అతని భార్య, అతని ఇద్దరు కుమారులు మోయాబు కొండ ప్రదేశంలో బ్రతకడానికి వెళ్ళారు. అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వాళ్ళు యూదాలోని బెత్లెహేములో ఎఫ్రతా వంశానికి చెందిన వాళ్ళు. ఈ కుటుంబం మోయాబులోని కొండ ప్రదేశానికి ప్రయాణము కట్టి అక్కడే ఉండిపోయారు. ఆ తరువాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. అందుచేత నయోమి ఆమె ఇద్దరు కుమారులు మాత్రమే మిగిలారు. మోయాబు దేశపు స్త్రీలను ఆమె కుమారులు పెండ్లాడారు. ఒకని భార్య పేరు ఓర్పా, ఇంకొకని భార్య పేరు రూతు. మోయాబులో సుమారు 10 సంవత్సరాలు వాళ్ళు నివసించారు. అంతలో మహలోను, కిలియోను కూడా చనిపోయారు. అందుచేత నయోమి ఇటు భర్త గాని అటు కుమారులు గాని లేని ఒంటరిది అయిపోయింది. దేవుడు తన ప్రజలకు సహాయము చేసినట్టు, ఆయన తన ప్రజలకు ఆహారము దయచేసినట్టు మోయాబు కొండ దేశంలో నయోమి విన్నది. అందుచేత నయోమి మోయాబు కొండ దేశము విడిచిపెట్టి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవడానికి తీర్మానించుకుంది. ఆమె కోడళ్ళు కూడా ఆమెతోనే వెళ్ళిపోయేందుకు తీర్మానించుకున్నారు. అంతవరకు బ్రతుకుతున్న చోటు విడిచిపెట్టేసి మళ్ళీ యూదా దేశము పోయే దారి పట్టి ప్రయాణము మొదలుపెట్టారు. అప్పుడు నయోమి తన కోడళ్ళు ఇద్దరితో ఇలా అన్నది: మీరు ఎవరి పుట్టింటికి వారు వెళ్ళండి. మీరు చనిపోయిన నా ఇద్దరు కుమారులపైన నా పైన ఎంతో దయ చూపెట్టారు. అలాగే యెహోవా మీ పైన దయ చూపెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఇద్దరు మళ్ళీ పెళ్ళాడి మీ భర్తలతో సుఖంగా ఉండేందుకు ఆ దేవుడే మీకు సహాయము చేయాలన్నదే నా ప్రార్థన. నయోమి తన ఇద్దరు కోడళ్లను ముద్దు పెట్టుకుంది. దానితో అందరూ ఏడవటం మొదలుపెట్టారు. ఆ కోడళ్ళు, మేము నీతోనే వచ్చేస్తాము, నీ కుటుంబంలోనే ఉంటాము అన్నారు. కానీ నయోమి ఇలా అన్నది: నా కుమార్తెల్లారా, మీ పుట్టిళ్లకు వెళ్ళిపోండి. మీరు నాతో రావడం దేనికి? మిమ్మల్ని పెళ్లి చేసుకునేందుకు నా దగ్గర ఇంకెవరు కుమారులు లేరు. ఇంటికి వెళ్ళిపోండి. ఇంకో భర్తను కట్టుకునేందుకు నేను మరి ముసలిదానను. ఒకవేళ నాకు మళ్ళీ పెళ్ళవుతుందని నేను అనుకున్నా లాభం లేదు. ఎందుచేతనంటే ఒకవేళ నేను ఈ రాత్రికి రాత్రి గర్భవతిని అయి నాకు ఇద్దరు కుమారులు పుట్టినా మీరు వారిని పెండ్లాడాలంటే వాళ్ళు పెద్దవాళ్ళయ్యేంత వరకు మీరు వాళ్ళ కోసం వేచి ఉండాలి. అన్నాళ్ళు మీరు పెళ్లి చేసుకోకుండా ఆపు చేయటం నాకు మరి విచారం. ఎందుకంటే యెహోవా హస్తము నాకు విరోధముగా ఎన్నో పనులు చేసింది. అప్పుడు ఆ స్త్రీలు మరింతగా ఏడ్చేశారు. ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు ఆమెను హత్తుకుని ఉండిపోయింది. నయోమి అన్నది: చూడమ్మా, నీ తోడి కోడలు తన సొంత వారి దగ్గరకు, వారి దేవుళ్ళ దగ్గరకు తిరిగి వెళ్ళిపోయినది. నీవు కూడా అలానే చెయ్యి. కానీ రూతు, నిన్ను విడిచి నా స్వంత వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోమ్మని నన్ను బలవంతం చేయవద్దు. నేను నీతోనే వస్తాను. నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను. నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నీ వారే నా వారు, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ చస్తే నేను అక్కడే చస్తాను, అక్కడే సమాధి చేయబడతాను. నేను ఈ మాటలు నిలబెట్టుకోలేకపోతే దేవుడే నన్ను శిక్షిస్తాడు. చావు తప్ప ఇంకేది మనలను విడదీయలేదు. రూతు తనతోనే రావాలనే పట్టుదలతో ఉన్నట్టు గ్రహించి నయోమి ఆమెతో వాదించడం మానివేసింది. నయోమి, రూతు కలిసి బెత్లెహేము పురము వరకు ప్రయాణము చేశారు. వారిద్దరూ బెత్లెహేము చేరగానే ఆ ఊరి వారంతా సంబరపడిపోయి, ఈమె నయోమి కదూ అని చెప్పుకున్నారు. నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి. ఎందుచేతనంటే సర్వశక్తిమంతుడైన దేవుడు నా బ్రతుకును చాలా దుఃఖం చేశాడు. నేను వెళ్ళిపోయినప్పుడు నాకు కావలసినంత ఉండేది. కానీ దేవుడు ఇప్పుడు నన్ను ఏమీ లేనిదానిగా ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆయన నన్ను దుఃఖమైనిగా చేస్తే మీరు నన్ను సంతోషం అని పిలవడం దేనికి? సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను చాలా బాధ పెట్టాడు అని నయోమి వారితో అన్నది. అలా నయోమి, ఆమె కోడలు రూతు
మోయాబు దేశము నుండి తిరిగి వచ్చేశారు. యవల పంట కోత మొదలవుతున్న రోజుల్లో వీరిద్దరూ యూదాలోని బెత్లెహేము పురము చేరుకున్నారు.